సిలికాన్ వ్యాలీలో ఒక పవర్ఫుల్, అంతే వివాదాస్పద వ్యక్తి గురించి ఈరోజు చూద్దాం. ఇతనే మార్క్ ఆండ్రీసన్, మన మోడర్న్ ఇంటర్నెట్ను తీర్చిదిద్దిన వారిలో ముఖ్యుడు. అయితే భవిష్యత్తును నిర్మించాలన్న ఆయన విజన్పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సరే, ముందుగా టెక్ ప్రపంచంలో ఆయన ప్రభావమేంటో చూద్దాం. ఆయన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ A16Z, ఫేస్బుక్, ఎయిర్బిఎన్బి లాంటి పెద్ద కంపెనీలకు ఫండింగ్ ఇచ్చింది. ఆయన ఇంతలా ప్రభావం చూపడానికి వెనక ఒక బలమైన ఫిలాసఫీ ఉంది. దాన్నే టెక్నో ఆప్టిమిజం అంటారు. అంటే టెక్నాలజీతో దేన్నైనా సాధించవచ్చనే బలమైన నమ్మకం అన్నమాట. A16Z డబ్బు పెట్టడమే కాదు, ఈ ఐడియాలజీని బలంగా ప్రమోట్ కూడా చేస్తుంది. అక్టోబర్లో ఆయన తన ఆలోచనల్ని వివరిస్తూ ఓ 5000 పదాల వ్యాసం పబ్లిష్ చేశారు. ఫ్యూచర్ కోసం, ప్రోగ్రెస్ కోసం ఇదొక పిలుపు అని, ఒక మేనిఫెస్టో అని చెప్పారు. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఆయన దృష్టిలో పురోగతికి అసలైన శత్రువులు ఎవరు? టెక్నాలజీ అభివృద్ధిని ఆపడానికే ఇవన్నీ ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు. ఇక్కడే ఆండ్రీసన్ ఫిలాసఫీలో ఉన్న అసలు కాంట్రడిక్షన్ బయటపడుతుంది. 2 ఏళ్ల క్రితం ఆయన ఇట్స్ టైమ్ టు బిల్డ్ అని ఒక ఫేమస్ వ్యాసం రాశారు. ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఇల్లు కట్టలేకపోతున్నామని అందులో రాశారు. కాని ఆ తర్వాతే అసలు ట్విస్టొచ్చింది. ఎందుకు వ్యతిరేకించారంటే, ఆ ఇల్లు కడితే మా ఇంటి విలువలు పడిపోతాయి అని. దీంతో విమర్శకులు ఏమంటున్నారంటే, ఆయన ఫిలాసఫీ అందరికోసం కాదు, టెక్ ఎలైట్స్ కోసమేనని. అయితే భవిష్యత్తు గురించి ఆయన ఆలోచనేంటి? AI అభివృద్ధిని వేగవంతం చెయ్యాలని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. అంతరించిపోతామనే భయాలను పట్టించుకోవట్లేదు. చాలామంది దృష్టిలో ఆయన టెక్నో ఆప్టిమిజం అడ్డు అదుపులేని క్యాపిటలిజంకి ఒక కవచం లాంటిది. ఇన్ని లోపాలున్నా పురోగతికి ఇలాంటి రాడికల్ ఆశావాదం అవసరమా?